గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు విశ్వాసులకు చెబుతున్న మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే, ఆత్మానుసారంగా జీవించాలంటే శారీర కార్యాలను విడిచిపెట్టాలి. మనలో శరీరమున్నది, ఆత్మన్నది. సహజమైన మనుషుడు ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నామో, ఆయన రక్షకుడిగా అంగీకరించామో, అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలని లేవనెత్తాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులం. సాతాను సంబంధులు శరీరానుసారులు, క్రీస్తు సంబంధులు ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు. శరీరానుసారులు శరీరేచ్ఛలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. శరీరేచ్ఛలు అంటే శరీరానుసారమైనది ఏంటి? 19వ వచనం ఉంది. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి చేసేవారు శరీరానుసారులు. గడగడ చదివేశాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇది శారీర ఇచ్ఛలతో కూడిన లైంగిక పాపాలకు చోటిచ్చే శరీరానుసారమైన మనస్సు. విగ్రహారాధన, అభిచారము, ఇది భక్తి సంబంధమైన అపవిత్రము. అభిచారము అంటే పిల్లి శూన్యము, శకునాలు చూడటము, ముహూర్తాలు చూడటము, లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచటం. మూడవది ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇది సాంఘికమైనది. మన పొరుగువారిలా మనం ప్రవర్తించే విధానం. కోపతాపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఇతరులతో మనం ప్రవర్తించే శారీర సంబంధమైన కోపద్వేషాలకు, పగలకు, కక్షలకు చోటివ్వటం అనేది శరీరానుసారమైన మనస్సు. అంతరంగంలో ఉన్న హృదయంలో నుండి వచ్చే చెడు స్వభావాలు, జారత్వము, వ్యభిచారము, కాముకత్వము అనేది ఒక వంతు. బహిరంగంగా భక్తి సంబంధమైన మూఢనమ్మకాలతో కూడింది మరో వంతు. ఇతరులతో మనం ప్రవర్తించే విధానంలో ఉన్నది మరొక కార్యం. ఇవి శరీర కార్యాలు. క్రీస్తును వెంబడించే వారి జీవితాల్లో ఇవి ఉండకూడదు, ఇవి చేయకూడదు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేసేవారు దేవుని బిడ్డలు కాదు, దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అందుకనే మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత శరీర కార్యాలను విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన వాటికి మన జీవితాల్లో స్థలం ఇవ్వకూడదు.
అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఇటువంటి శోధనలు రాకుండా ఉండవు, కానీ ఆ శోధనలను మనం జయించాలి. పౌలు గొప్ప భక్తుడు, కానీ తను ఆత్మానుసారంగా జీవించడానికి ఆరాటపడేవాడు. అందుకని శరీరంతో పోరాడేవాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమా 7వ అధ్యాయము 14వ వచనం దగ్గర చూద్దాం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోతున్నాను, నేను వద్దనుకున్నది చేస్తున్నాను. ఇట్లాంటి పోరాటం మీకు ఉందా లేదా? తిట్టకూడదనుకున్నాను, తిట్టాను. కోపం తెచ్చుకోకూడదనుకున్నాను, నా చేతకాల. ఈ పాపం చేయకూడదనుకున్నాను, కానీ ఆ పాపాన్ని నేను చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇంక నేను ఎప్పుడు తాగను, తాగకూడదనుకున్నాను, మళ్ళీ పోయి తాగుతున్నాను. చాలామంది చెబుతారు, ఇంకెప్పుడు నేను తిట్టను అని తిడుతూనే ఉంటాడు. ఇంకెప్పుడు కోపం తెచ్చుకోను అంటూనే, నాకు ఇష్టం తప్పు తెలుసు. దేవుని బిడ్డలు అయిన తర్వాత కోపపడకూడదు, అసూయ పడకూడదు, దొంగిలికూడదు, వ్యభిచరించకూడదు, మద్యం సేవించకూడదు, చేట్ల పేకలు ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని తెలుసా తెలీదా? మరి ఎందుకు చేస్తున్నారు? చెయ్యకూడదు అనుకుంటూనే చేస్తున్నారు. కారణం, శరీరం బలహీనంగా ఉంది, శరీరం బలంగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది. 2 మార్గాలు, శరీరము ఆత్మ. మధ్యలో నిలబడ్డావు జంక్షన్లో, నీవు ఎటు వెళ్తావు? శరీరం అంటది రా 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 రా. ఆత్మ అంటాడు వద్దు వద్దు వద్దు, దేనికి లోపడతాడు మనుషుడు? అంటే లోపడతాడు కదా, వద్దు అనేదానికి లోపడరు. ఏంటండి? ఆత్మేమో పరితపిస్తున్నాడు, నువ్వు దేవుని రక్తములు, క్రీస్తు రక్తములో కొనబడిన వాడివి, వద్దు నా కుమారుడా, శరీర కార్యాలకు చోటు ఇవ్వద్దు, సాతానికి సంధి వద్దు, పాపం వైపు చూడొద్దు అని ఒకవైపు పరిశుద్ధాత్ముడు నిన్ను బతిమలాడుతున్నాడు, మరోవైపు సాతాను నిన్ను ఆకర్షిస్తున్నాడు. నీ శరీరం బలహీనంగా ఉంది కాబట్టి, శరీర సంబంధమైన మట్టి శరీరంలోనే మనం ఉన్నాం కాబట్టి అటుపక్క ఆకర్షించబడుతున్నాం. ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లటం అనేది ఒక ఎత్తైన కొండ ఎక్కటం లాంటిదండి. ఒక బండిని పైకి లాగాలంటే చాలా కష్టం. పైకి లాగుతున్నప్పుడు కింద నుంచి ఎవరన్నా లాగుతుంటే అది ఎటుపోద్ది చెప్పండి? పైకా కిందకా? కిందకే వెళ్ళిపోతుంది. పైనుంచి నిన్ను లాగాలంటే ఒక మంచి ఇంజన్ ఉందనుకోండి, కిందేమో 10 మంది తాళ్ళు పెట్టుకొని లాగుతున్నాడు అనుకో, నీ యొక్క బైక్కి, నీ యొక్క బండికి ఇంజన్ ఉందనుకో, ఇప్పుడు ఎటుపోతుంది ఇంజన్ స్టార్ట్ చేస్తే? పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో నీవు నింపబడితే సాతాను ఉచ్చులన్నిటిని నీవు తెంచుకొని ముందుకు సాగిపోతావు. నీ స్వశక్తితో వెళ్ళలేవు. నువ్వు ఒట్టి బండివి, నువ్వు ఒట్టి శరీరం. నువ్వు ఒట్టి బండిగా ఉన్నప్పుడు, ఎక్కవలసిన స్థితి ఎత్తుగా ఉన్నప్పుడు న్యాచురల్గా సహజంగా జారిపోయే పరిస్థితే ఉంది, కానీ పైకి ఎక్కే పరిస్థితి లేదు. మరి ఎలా దేవుని కోసం నేను జీవించాలి? నా చేత కాదు, కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అందుకే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. దేవునితో నీవు సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి,
దేవుని యొక్క కృప కొరకు వేడుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు నీవు శరీరాన్ని జయించగలుగుతావు. కారణం శరీరము 17వ వచనం, కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇంకనూ నేను కాదు. ఇక్కడ ఈ పోరాటం శరీరానికి ఆత్మకి, ఈ పోరాటంలో జయించాలి. క్రైస్తవ జీవితం ఉయ్యాల్లో ఊగటం కాదు, సోఫాలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం కాదు. పోరాటం, శరీరంతో పోరాటం. ఆత్మతో బలం పుంజుకొని ఆత్మానుసారంగా జీవించడానికి శరీరంతో పోరాడాలి. ఒక పక్క సాతాను, ఒక పక్క పరిశుద్ధాత్మ. ఎవరికి నీవు లోబడుతున్నావో, ఎవరి కృప కొరకు ఎవరి సహాయం కొరకు నువ్వు వేడుకుంటున్నావో దానిని బట్టి నీ జయం ఉంటుంది. ఈ పోరాటంలో నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోతున్నాను, నేను చెయ్యాలి. రెజ్లింగ్ అంటారు చూడండి. ఆనాడు యాకోబు దేవునితో పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నా పాత స్వభావము, నా మోసపూరితమైన స్వభావము. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. మోసం చేశాడు, మోసంతోనే బతుకుతున్నాడు. కానీ దేవునితో పోరాడి ఈ మోస స్వభావం నుండి నాకు జయం కావాలి, నేను అబద్ధికుడిగా ఉండకుండా దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా జీవించాలని పోరాడాడు. ఎంతసేపు మీరు ప్రార్థిస్తారు? ఎంతసేపు మీరు ప్రార్థిస్తారు? ఎంతసేపు అన్నం తింటారు? 3 పూట్ల కలిసి చెప్పండి. 3 పదులు 30? ఎంతసేపు తింటారండి? మళ్ళీ మధ్యలో తాగే టీలు, టిఫిన్లు అన్నీ కలిపి ఎంతసేపు? కనీసం 30-40 నిమిషాలు ఉంటుంది. కాళ్ళు చేతులు కడుక్కునే దగ్గర నుంచి చెయ్యి మూతి కడుక్కునే దాకా లెక్కేస్తే. మరి అన్నీ తిన్నదే లెక్కేస్తారా? తిన్న తర్వాత మూతి కడుక్కుంటారు, చెయ్యి కడుక్కుంటారు, ఇన్ని లెక్కేయాలి కదా. ఇంచుమించు తిండి కోసం 1 గంట ఖర్చు పెడతాం. తినటానికి, వండటానికి కాదు. వండటానికి మళ్ళీ దానికి ఇంకెంతసేపు 2-3 గంటలు పడతాం వండటానికి. వండటానికి, తినటానికి 4-5 గంటలు ఖర్చు పెడతాం. ఏంటంటే మరి దేవుని సన్నిధిలో శరీరం కోసం, ఈ శరీరం బతకడం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం వండుకోవడానికి, తినటానికి కనీసం 4-5 గంటల రోజుకి ఖర్చు పెడుతున్నాం. మరి ఆత్మను బలపరుచుకోవడానికి ఎంతసేపు ఖర్చు పెడుతున్నాం? ప్రార్థన కూడానండి సిద్ధపడాలి. ప్రార్థనకి తినాలంటే వంట ఉండాలా లేదా? తినాలంటే బొవ్వు ఉంటే కదా తినేది. తిను అని ఖాళీ ప్లేట్ పెడితే తింటారా? అలాగే ఆత్మలో ప్రార్థన చేయి అంటే కొంతమందికి ప్రార్థన చేసేసానండి. ఏం చేసావో తెలియదు, ఏదో తినేసాను అన్నట్టుంది ఖాళీ ప్లేట్లో కూర్చొని. ఏంటంటే ఒక ప్రార్థనకి ఇంధనం ఉండాలి, ప్రార్థనకు ఒక అంశం ఉండాలి, ప్రార్థనకు ఒక భారం ఉండాలి, ప్రార్థనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేయడానికి ముందు దేవుని మనస్సును ఎరగాలి. ప్రార్థనకు ఆధారంగా ఉండే ఒక సబ్జెక్ట్ ఉండాలి. రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడటం లేదు. ఇవాళ దేవుని సన్నిధిలో నేను మోకరిస్తే నాకు ఈ యొక్క కోపము నుండి విడుదల కావాలి, నాకు ఈ యొక్క అసహనము నుండి విడుదల కావాలి, ఈ లోకాశల నుంచి నాకు విడుదల కావాలి, ఈ పాపము మానలేని కన్నుల నుంచి నాకు విడుదల కావాలి అనే అంశంతో కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివి ప్రార్థన చేసి చూడండి, మీ ప్రార్థన వేరేలాగా ఉంటుంది. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయండి,
మీ ప్రార్థన ఇంకోలాగా ఉంటుంది. ప్రార్థన చేసే ముందు బైబిల్ చదివితే దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తావు. దేవుని మనస్సును ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తావు. ఎలా ప్రార్థన చెయ్యాలో అన్నది దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. నువ్వు ప్రార్థన మాటలతో చేస్తున్న ప్రార్థన ప్రారంభించినప్పుడు నీ పక్షంలో పరిశుద్ధాత్ముడు తోడుండి ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నేర్పిస్తాడు. మన అంశాన్ని ముందు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు దానిని నెరవేరునట్లుగా నీవు ప్రార్థించటానికి ఏ రీతిగా నీవు అడిగితే ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడో ఆ రీతిగా యుక్తమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు మన మధ్య నుండి, మన మీద నుండి, మనతో ఉండి నేర్పిస్తాడు. ఇవాళ పాపాన్ని జయించలేకపోతున్నాను అని ఎవరన్నా అన్నారంటే, నాకు ఇష్టం లేదండి అబద్ధాలు ఆడతాం, అబద్ధం ఆడేస్తున్నాను, నాకు ఇష్టం లేదండి కోపగించుకోవటం, కానీ కోపం నన్ను వెళుతుంది, నాకు ఇష్టం లేదు లోకాశలు శరీరేచ్ఛలకు అనవసరమైన మూవీస్కి ఈ సెల్ ఫోన్లో వచ్చే ఫోనోగ్రఫీకి పవిత్రమైన దృశ్యాలు చూడటం నేను చూడకూడదు అంటే నేను చూస్తున్నాను అంటూనే నువ్వు లోబడిపోతున్నావంటే ఆత్మానుసారంగా నీవు బలహీనుడిగా ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకవేళ మీకు చెప్పానే మీ కథ. ఒక ఇంట్లో నల్లకుక్క తెల్లకుక్క ఉందట. ఆ ఇంటి యజమానురాలికి నల్లకుక్క అంటే ఇష్టమంట. దానికి రోజు ముడుసులు మాంసము పాలు పోసి పెంచుద్దట. తెల్లకుక్క అంటే ఇష్టం లేదంట. అది వాళ్ళ ఆయన తెచ్చుకున్నాడు ఇష్టంగా. అందుకని దానికి మిగిలిపోయిన గంజి వాస్తుందంట కొంచెం. ఆ గంజి పోసేమో అది పెరుగుతుంది, బాగా ముడుసులు మొక్కలు తిని ఇది పెరుగుతుంది. ఒక 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఎట్లుంటుంది చెప్పండి, ఆ కుక్క ఎట్లుంటుంది, ఈ కుక్క ఎట్లుంటుంది, అది బలిసిపోయింది, బాగా కొవ్విపోయింది. అది ఇది ఎండిపోయి ఎముకలు బయటపడిపోయి ఉంది. ఈ రెండిటికి గొడవ వచ్చింది, కడుచుకుంటున్నాయి. ఏది గెలుస్తుంది? పట్టుకొని పీకేస్తుంది. బలిసిపోయిందే గెలిచింది, బలమైందే గెలిచింది. మనకు కూడా నల్లకుక్క తెల్లకుక్క ఉంది. మన శరీరం నల్లకుక్క, మన ఆత్మ తెల్లకుక్క. పొద్దున్న లేస్తే మొక్కలు ముడుసులు దేనికి పెడుతున్నావు? నాన్ వెజ్ కావాలి ఏంటండి, కాఫీలు టీలు ఏంటండి, 3 పూట్ల మస్తుగా భోజనం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదనక నల్లకుక్కకు సింగారం, ముస్తాబు, దాని గురించి ఆలోచన. 1కి 10 సార్లు నల్ల కుక్కనే అర్థంలో చూసుకుంటాం, తెల్ల కుక్క లోపుతుంది ఆత్మ. దానికి ఏది లేచిన వెంటనే నా ప్రాణమా అంటే ఊరికనోరుమై. చాలామంది వారి శరీరాన్ని పోషించుకుంటున్నారు కానీ ఆత్మను పోషిస్తం లేదు. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం, ఆత్మకు బలము చేకూర్చేది మోకాళ్ళ ప్రార్థన, ఆత్మకు సేద తీర్చబడేది దేవుని బిడ్డల సహవాసం. మీకు తెలుసో తెలీదో అండి, ఇలా సహవాసంగా కూడినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మీకు తెలియకుండానే వర్ధిల్లుతున్నారు, మీకు తెలియకుండానే ఆత్మలో పరవశిస్తున్నారు, ఆత్మలో అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే సమాజంగా మనం కూడినప్పుడు, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, కలిసి పాటలు పాడుతున్నప్పుడు, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక మజిల్స్, బలమైన కండరాలు, ఆధ్యాత్మిక కండరాలు పెరుగుతున్నాయి మనకి. సాతాను కుయుక్తులన్నీ తెలిసిపోతున్నాయి మనకి. సాతాను కలుగజేసేటువంటి కార్యాలను పసిగట్టగలుగుతున్నాం మనం, వాడి తంత్రాలను ఎరగలుగుతున్నాం మనం, వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం మనం తెలియకుండానే. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. దేవుడు అక్కడే ఉన్నాడా, ఎక్కడైనా ఉన్నాడులేమ్మా, మా ఇంట్లోనే మేము ప్రార్థన చేసుకుంటాం అంటారు. కానీ దేవుని బిడ్డలుగా కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క బలమైన కార్యాలు చూడగలుగుతాం. ఆత్మను బలపరుచుకోవడానికి ఎవరికి ఆసక్తి లేదు. ఆ గంజి పోసినట్టు పొద్దున్నే వాక్యం చదివారు, బైబిల్ చదువుకున్నావా బ్రదర్ అని అడిగా. చదివాను అన్నాడు. ఏం చదివావు అన్నాను. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. నిన్నేం చదివావు అన్నాను.
దొంగిలి కూడదు అన్నాడు. మొన్న ఏం చదివావు అన్నాను, ఇంకేదో చిన్న బిట్టి చెప్పాడు. ఎక్కడ చదివావయ్యా? క్యాలెండర్లో చదివాను అన్నాడు. ఎక్కడ చదివాడంట? దేవుని వాక్యం చదువుకోకుండా బయటకు వెళ్ళొద్దన్నారు కదండి, అందుకని అద్దం దగ్గర తలదూకుంటూ క్యాలెండర్లో వాక్యాన్ని ఒకటి చదివేసి వెళ్ళిపోతున్నాడంట. ఏంటండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసావయ్యా? చేశానన్నాడు. ఏం తిన్నావు? 3 దోశలు. నిన్నేం తిన్నావు? 10 ఇడ్లీలు. మొన్న ఏం తిన్నావు? 2 చపాతీలు. ఎందుకయ్యా ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తింటే అయిపోద్దిగా, టైం లేదని. రోజు ఇంత ఇడ్లీ ముక్క, ఇంత దోశ ముక్క, ఇంత చపాతీ ముక్క తిన్నావు అనుకో, ఎట్టుంటావు 30 రోజులకి? ఎట్టయిపోతావు అండి. మరి వాక్యం ఎంత చదివితే ఎట్లా? గుండెల్లో మంట పుట్టేదాకా చదవాలి వాక్యం. ఎప్పటిదాకా టైం పెట్టుకొని చదవటం కాదు అక్కడ ముఖ్యం. చాప్టర్ చదివేశారు కాదు చెప్పటం. గుండెల్లో మంట పుట్టేదాకా వాక్యము చదవాలి. కడుపు నిండేదాకా ఎలాగ అన్నం తింటామో, మనసుకు తృప్తి కలిగే వరకు దేవుడి వాక్యాన్ని చదివితే ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. కానీ ఈ రోజున చాలామంది వాక్యాన్ని చదవరు. ఆదివారం చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు పోస్తారు కాస్త గంజి, ఉసూరు అంటున్నా, హల్లెలూయా దేవా స్తోత్రం నాయన. మళ్ళీ వారం దాకా అయ్యో నొప్పులు, అయ్యో బాధలు, అయ్యా కష్టాలు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఎప్పుడు అయ్యగారు ప్రార్థన చేయటమేనా? నువ్వు చేయవా? ఎప్పుడు పాస్టర్ గారేనా? నీకు శక్తి లేదు, కారణం నువ్వు ప్రార్థన చేయటం లేదు. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలి. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు అండి, ఇవాళ చాలామందికి ప్రెగ్నెన్సీ, గర్భఫలం కలగకపోవడానికి ముఖ్యమైన కారణం వారికి ఆరోగ్యం బాగలేదు. చిన్నప్పటి నుంచి బాగా తినరు. మా సిటీస్లో పెరిగే పిల్లలైతే మరీ అధ్వానం. ఏంటి డైటింగ్ చేస్తున్నామంటారు. గాలి వేస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉంటేనంట అందంగా ఉంటారంట. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ సన్నగా ఉంటాం మంచిదేనే, కానీ గాలి వేస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉండాల్సిన అవసరం లేదే. ఉప్పు అంటే కింద పడిపోయేటట్టుంటే నువ్వు ఒక పిల్లల్ని ఏం కంటావు? పిల్లల్ని ఎలా మోస్తావు? సంసారం ఎట్ట కట్టుకుంటావు? ఈ జీవితం ఎలా బతుకుతావు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటట్టు ఎట్ట బతుకుతావు? ఏంటంటే కొంతమందికి సరైన ఆహారం తినరు, లైట్గా తింటారంట. అది బయట ఫుడ్డే తింటారు. ఇంట్లో అమ్మ వండింది బాగోదు. అమ్మ వండినట్టు ఉంటుంది హోటల్లోని. ఇంతకుముందు చెప్పేవారు, ఇప్పుడు హోటల్లో వండినట్టు మా అమ్మ వండుతుందని చెప్తారు. ఇప్పుడు హోటల్లో చూసి అమ్మ నేర్చుకోవాలంట. అమ్మని చూసి ఆళ్ళు కాదు. పేల్పులు, ఇగుర్లు, ఏపుళ్ళు, ఎండిపోయేటానికి, శరీరం పాడైపోవడానికి ఆహారం తింటున్నారు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి గర్భము ధరించవలసి వచ్చినప్పుడు సరైన విటమిన్స్ లేవు, సరైన బలం లేదు. రక్తం, తల్లికి ఒక బిడ్డకి రక్తం ఇవ్వాలి, తల్లి లేదు, తనకే రక్తం లేదు, ఇక బిడ్డకే కడుస్తుంది. అందుకని ఈ రోజున చూడండి, గర్భఫలము లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఆధ్యాత్మికంగా కూడా మనం బలపడకపోతే, వాక్యాన్ని ప్రార్థనను చేసి దేవుని బిడ్డల సహవాసంలో ఎదగకపోతే మన జీవితంలో కూడా ఫలాలు ఉండవు. ఆత్మ ఫలము ఉండదు. ఫలము, ఒక చెట్టు ఫలించాలంటే, ఆ చెట్టు ఫలించాలంటే అది బాగా ఏపుగా ఎదగాలి. అంతేగాని ఎండిపోయిన మొద్దులాగా ఉండి ఉసూరుమని ఆకులు ఊడిపోయిన చెట్టులో ఫలాలు ఉంటాయా? ఆ ఫలాలు ఫలించాలంటే చెట్టు చక్కగా వర్ధిల్లాలి. మన జీవితంలో నుంచి ఆత్మఫలం రావాలంటే ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. ఆధ్యాత్మికంగా బలపడాలి. అలాగే మన జీవితాల్లో ఆత్మీయ పోరాటం అనేది కర్రలతో కత్తులతో కాదు, కానీ మోకాళ్ళ మీద పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. నువ్వు ఆత్మానుసారంగా జీవించాలని ఆశించావంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మనము పోరాడునది శరీరులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మానుసారంగా నువ్వు ఫలించాలి అని అడిగినప్పుడు, ఫలించాలని కోరినప్పుడు నీ బలహీనతల్ని వెరిగి బలపరచమని దేవుని కృప కొరకు వేడుకోవాలి. శరీరాన్ని జయించి ఆత్మానుసారంగా జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయవా అని ప్రభుని అడుగుదాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని దేవునితో ఒక మాట చెప్పండి.
ఇంకా నా శరీరంలో శరీర కార్యాలే చూస్తున్నానయ్యా. కోపాలు, ద్వేషాలు, అసూయలు, అపవిత్రమైన కార్యాలను ప్రేమించే నీచ గుణాలే నాలో ఉన్నాయి నాయన. ఆత్మలో ఎదగాలని, ఆత్మలో పరిపూర్ణతకు చెందాలని, ఆత్మ ఫలము ఫలించాలని ఆశ నాకుందయ్యా. నా చేతగాటం లేదయ్యా. నా శరీరం వెనక్కి లాగుతుంది నాయన. సాతానైన శత్రువు నన్ను శోధిస్తున్నాడయ్యా. ఆత్మ నియమము నాకు దయచేయి. పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి. పాపమును జయించే శక్తిని నాకు దయచేయి. సాతానును జయించే శక్తి నాకు దయచేయి. నాకు మోకాళ్ళ ప్రార్థన దయచేయి నాయనా. నీ వాక్యమును భుజించి బలం పుంజుకొని శరీర కార్యాలను జయించడానికి నాకు సహాయం చేయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నేను ఫలించాలి క్రీస్తు కొరకు, నేను ఆధ్యాత్మికంగా జీవించాలి అని ఆశపడుతూ నా శరీరం నన్ను లొంగదీస్తుంది. నేను చేయకూడదనుకున్నది చేస్తున్నానే, నేను భక్తిగా ఉండాలనుకొని ఉండలేకపోతున్నానే అని వారి హృదయాలలో కుమిలిపోతున్న వారిని చూడు నాయన. మా సొంత శక్తి ద్వారా ఇది అసాధ్యం, కానీ నీవు బలపరిస్తే సమస్తము మేము చేయగలమని ఈరోజు విశ్వసిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరచు నాయన. శరీరాలకు లొంగకుండా, సాతానికి లొంగకుండా, లోకానికి లొంగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శ్రేణిలోనికి వర్ధిల్లే జీవితాలను ప్రతి విశ్వాసకి దయచేయి నాయన. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా ప్రభువు నన్ను కనికరిస్తాడు. నా ప్రభువు నన్ను ఫలించు చెట్టు వలె దీవిస్తాడు అన్న విశ్వాసముతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నీలో నిలిచి ఉండి ఫలించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.